ఎంత గొప్పగా సౌకర్యాలు కల్పించినప్పటికీ ఉచితంగానే అన్ని ఇస్తున్నప్పటికీ చాలా మంది ప్రభుత్వ పాఠశాలల్లో చదవడానికి ఆసక్తిని చూపించడం లేదు. వేలకు వేలు పెట్టి ప్రైవేట్ పాఠశాలల్లో చదవడానికి మాత్రమే ఇష్టపడుతున్నారు. ప్రభుత్వ పాఠశాలలో సక్రమంగా బోధించడని, ఉపాధ్యాయులలో జవాబుదారీతనం ఉండదు అని, దీనివల్ల తమ పిల్లల భవిష్యత్తు ఎలా ఉంటుందో అని చాలా మంది తల్లిదండ్రులు ఆలోచిస్తూ ఉంటారు. అందువల్లే ఎంత కష్టమైనా సరే తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు కాకుండా ప్రైవేట్ పాఠశాలలకు పంపిస్తూ ఉంటారు. కొంతకాలంగా ప్రభుత్వం పాఠశాలల మీద ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఫలితాలు, డ్రాప్ అవుట్ల మీద ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుంటుంది. ఫలితాలు సరిగ్గా రాకపోతే ఉపాధ్యాయులకు నోటీసులు పంపిస్తోంది. వారి నుంచి వివరణ కూడా కోరుతోంది. డ్రాప్ అవుట్లు అధికంగా ఉంటే ఆ పాఠశాలను తొలగించి అక్కడ విద్యార్థులను సమీప పాఠశాలల్లో చేర్పిస్తోంది. ఇది ఒక రకంగా ఉపాధ్యాయులకు ఇబ్బందికరమైన పరిణామం. విధులు నిర్వహిస్తోన్న పాఠశాల మూసివేతకు గురైతే ఉపాధ్యాయులకు దూరం వెళ్లాల్సి ఉంటుంది. అది ఒక రకంగా వారికి ప్రయాస. అందువల్లే డ్రాప్ అవుట్లను తగ్గించడానికి, ఫలితాలను పెంచడానికి ఉపాధ్యాయులు కష్టపడుతున్నారు. అయితే ఇప్పుడు మనం చూసే ఈ స్టోరీలో ఉపాధ్యాయులు చూపించిన ప్రయత్నం పూర్తి విభిన్నం. తెలంగాణలో 10వ తరగతి ఫలితాలు విడుదలైన తర్వాత ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అది ఉమ్మడి కరీంనగర్ జిల్లా పెద్దపల్లి పరిధిలోని ధర్మారం మండలం మల్లాపూర్ గ్రామం. ఇక్కడ ప్రభుత్వ పాఠశాల ఉంది. ఇందులో 10th వరకు క్లాసులు ఉన్నప్పటికీ విద్యార్థులు అంతగా చేరలేదు. ఒకే ఒక్క విద్యార్థి ఇక్కడ 10th చదువుతున్నాడు. అతడు కూడా సక్రమంగా పాఠశాలకు రావడం లేదు. ఆ విద్యార్థి పేరు గుంటి మధు. అతడు ఎంతకీ పాఠశాలకు రాకపోవడంతో ఉపాధ్యాయుల్లో భయం పట్టుకుంది. ఒకవేళ అతడు గనక ఫెయిల్ అయితే పరిస్థితి తారుమారవుతుంది. అందువల్లే ఉపాధ్యాయులే నడుం బిగించారు. విద్యార్థికి బదులుగా వారే పాఠశాల నుంచి అతని ఇంటికి వెళ్లేవారు. ప్రతిరోజు పాఠాలు చెప్పడం మొదలుపెట్టారు. పట్టు వదలని విక్రమార్కుల మాదిరిగా కష్టపడి అతడిని పాస్ చేయించారు. మధు 429 మార్కులతో 10వ తరగతి మంచిగా పాస్ అయ్యాడు. అతడు పాస్ కావడంతో హమ్మయ్య 0% రాలేదు అని ఉపాధ్యాయులు ఊపిరి పీల్చుకున్నారు. 10th ఫలితాలను ఈసారి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రముఖంగా తీసుకుంది. ఫలితాల సాధనలో విఫలమైన ప్రభుత్వ ఉపాధ్యాయులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. అందువల్లే మల్లాపూర్ పాఠశాలలో ఉపాధ్యాయులు నేరుగా విద్యార్థి ఇంటికి వెళ్లేవారు. అతనికి శ్రద్ధగా పాఠాలు చెప్పి అతడిని కూడా చదువుకునేలా చేసి పాస్ చేయించారు. అతడు 10వ తరగతి పాస్ కావడంతో ఉపాధ్యాయులకు ఉపశమనం లభించింది. లేకుంటే పరిస్థితి మరో విధంగా ఉండేది. మొత్తానికి టీచర్ల ఉద్యోగ భవిష్యత్తు వలన ఒక విద్యార్థి భవిష్యత్తుకి మంచి బాట పునాది పడ్డాయి. అన్ని ప్రభుత్వ పాఠశాలలు ఇలానే శ్రద్ధ చూపిస్తే ఎంతో మంది విద్యార్థులకి మంచి జరుగుతుంది.